హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో అండి డబ్బుని ఆకర్షించడానికి ఒక రహస్య తాంత్రిక పద్ధతి గురించి ఈరోజు మీకు తెలియజేస్తారండి. చాలా ఫాస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది మీకు 3 రోజుల్లో. నిజంగా అండి ఎన్నో రకాలుగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనీ పరంగా చిన్న చిన్న విషయాలలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉంటూ చిన్న రెమెడీలను మనం చేయగలిగితే కనుక, అంటే రహస్య తాంత్రిక పద్ధతులు అనేవి అనేక రకాలు ఉన్నాయండి. వాటిలో ఇప్పుడు నేను చూపించబోయే ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట. మీరు ఒక్కసారి ఇది కూడా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. అక్క నేను ఆల్రెడీ చేశాను, నాకు ఇది జరగలేదు అని మాత్రం అనుకోకండి. ఏ నిమిషాన ఏం జరుగుతుందో మనకి తెలియదు కాబట్టి ఒక్కసారి ప్రయత్నించడంలో తప్పులేదు. ఇంకా మీకు ఏదైనా పర్సనల్గా సమస్యలు అనేవి ఉంటే, అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, విదేశీ ప్రయాణం, పెళ్లి సంబంధాలు వచ్చి దూరమైపోవడం, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం, ఇట్లాంటి సమస్యలకి ఏదైనా సరే ఫోన్లోనే స్వయంగా మాట్లాడి పరిష్కారం చేయగలిగేటటువంటి మహానుభావుడండి ఈయన మల్లికార్జునరాజు గారు. మాకు ఎంతో మంచి చేశారు. నమ్మకంతో మీరు కూడా ఒకసారి కాల్ చేయండి. ఈ గురువుగారి నెంబర్ 7780296945. ఇంకా ఈ గురువుగారు వశీకరణ స్పెషలిస్ట్ కూడా అండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి మనీ పరంగా మనం ఎన్నో రకాల పరిహారాలు మనం చేసుంటాం. వాటిల్లో ఈరోజు చూడబోయే ఈ పరిహారం అనేది మీరు ఎప్పుడైనా సరే మీరు చేయొచ్చండి. అంటే పలానా రోజు చేయాలి, పలానా టైంలో చేయాలని ఏమీ లేదు, మీరు ఎప్పుడైనా చేయొచ్చు. కానీ మీకు ఏదైతే కనుక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, మీరు మనీని అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నానక్క, మాకు ఖర్చులు తప్ప మాకు ఇంకేమీ కూడా పింగలటం లేదు, మాకు ఆదాయం అనేది కూడా పెరగటం లేదక్క, మేము డబ్బుని ఎలా ఆకర్షించుకోవాలి అనే ఆలోచన అనేది అందరికీ వస్తుందండి. అలాంటి డబ్బుని ఆకర్షించగలిగే శక్తి అనేది రెండు వస్తువులకు ఉందండి. ఆ 2 వస్తువులతోటి ఈరోజు మనం పరిహారం చేయబోతున్నాము. ఈ పరిహారం అనేది ఎవరైనా సరే చేయొచ్చండి. అంటే పీరియడ్స్లో ఉన్నాము, మేము నాన్ వెజ్ తినేసాము అన్న ఆలోచన అనేది అస్సలు అవసరం లేదండి. మీ దగ్గర ఒక 50 రూపీస్ నోటు దగ్గర నుంచి, లేదంటే కనుక 100 రూపీస్ కానీ, 50 రూపీస్ కానీ, 500 రూపీస్ నోటు కానీ ఏదున్నా కూడా మీరు ఈ పరిహారాన్ని చేయొచ్చు. ఇంకా 50 రూపీస్ నోట్ అంటే మీరు కొత్తదైనా సరే తీసుకోవచ్చు, పాత నోట్ అయినా సరే తీసుకోవచ్చు. మనీ పరంగా అండి మనం మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి ముఖ్యంగా మనం పూజలు పరిహారాలు చేస్తూ ఉంటామండి. లక్ష్మీ కటాక్షం పొందాలి అని అంటే కనుక పూజలు పరిహారాలు ఎలా అయితే చేస్తూ ఉంటామో అలాంటి పూజలకి మనం ఉపయోగించే ఒక శక్తివంతమైన ఒక వస్తువును కూడా ఉపయోగించబోతున్నాము. వాటితో పాటు ఒక ఏంజల్ నెంబర్ని, ఒక సింబల్ని మనం ఉపయోగిస్తున్నామండి. ఇంకా మీ దగ్గర ఒక 50 రూపీస్ నోట్ ఉంటే కనుక తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని అందులో ఈ వైట్ కలర్ ప్లేస్ అనేది కనిపిస్తుంది కదా మీకు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో వైట్ కలర్ ప్లేస్ అనేది కనిపిస్తుంది. అది మీరు ఇప్పుడు ఇది పాత నోటు నేను చూపిస్తున్నది, మీ దగ్గర కొత్త నోటు ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. అందులో మీరు ఏం చేస్తారు అని అంటే, ఇంకొక విషయం అండి, ఇది స్టార్ట్ చేయడానికి ముందుగా మీరు ఇలా చేయబోతున్నాను అన్న ఒక విషయాన్ని మాత్రం ఎవరికీ చెప్పకండి ఫ్రెండ్స్. నిజంగా మనీ పరంగా మనం ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ మనం చేయాలి అని అనుకుంటున్నా కూడా అది ఎవరికీ తెలియకుండా ఉండడం అనేది చాలా మంచిది. ఇంకా 50 రూపీస్ నోట్లో ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్లో మీకు రాసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇన్ఫినిటీ సింబల్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్. ఒక రెడ్ కలర్ పెన్ను కానీ, లేదంటే గ్రీన్ కలర్ పెన్నుతో అయినా సరే మీరు వేసుకోవచ్చు. ఇన్ఫినిటీ సింబల్ వేసి దాని కింద 1176 అనే ఒక ఏంజల్ నెంబర్ అండి. ఇది మనకి మనీని అట్రాక్ట్ చేయగలిగే శక్తివంతమైన ఒక నెంబర్ అండి. ఇంతటితో అయిపోలేదండి. దీని తర్వాత కూడా, అంటే వీడియోని పూర్తిగా చూడండి. అక్క ఇలా చేస్తే సరిపోతుందా, ఆ తర్వాత ఏం చేయాలని కూడా చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు. అందువల్లే వీడియోని పూర్తిగా చూడమని చెప్తున్నాము. అలాగా ఈ 1176 అనే ఈ నెంబర్ కూడా అండి మనీని నిజంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి ఆటంకాలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగించి మనీని మన దగ్గరికి తీసుకురాగలిగే ఇన్ఫినిటీ సింబలు ఈ ఏంజల్ నెంబర్తో పాటు మనము మన ఇంట్లో అండి దాల్చిన చెక్క పౌడర్ అనేది మనం దాల్చిన చెక్కను ఉపయోగిస్తూ ఉంటాం. అది మీరు పౌడర్గా చేసుకొని మీరు రైట్ హ్యాండ్ సైడ్లో ఇప్పుడు ఇన్ఫినిటీ సింబల్ ప్లస్ నెంబరు వేశారు కదా, అలా వేసిన తర్వాత ఆ నోట్ మీద ఫుల్గా పైనుంచి లాస్ట్ వరకు కూడా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఈ సినమిన్, మనం ఇంగ్లీష్లో సినమిన్ పౌడర్ అని కూడా అంటాము, అంటే దాల్చిన చెక్క పౌడర్ని ఆ నోటు మీద పూర్తిగా చల్లండి ఫ్రెండ్స్. చల్లిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఆ నోటుని చక్కగా మడిచి, అంటే పౌడర్ అంతా కూడా కింద పడకుండా చక్కగా మడవండి. 4 మడతలు వేసి
ఆ నోటుని మీరు రహస్యంగా, అంటే మీరు ఎక్కడైతే కనుక మనీని ఉపయోగిస్తూ ఉన్నారో, మీరు ఒక బిజినెస్ పరంగా ఉన్న బిజినెస్ చేసేవాళ్ళు అనుకో, ఆ బిజినెస్ చోటులో ఎవరికీ కనిపించకుండా రహస్యంగా ఈ మడిచిన నోటుని, అంటే దాల్చిన పౌడర్ వేసిన తర్వాత ఫోల్డ్ చేసిన ఆ నోటుని చక్కగా మీరు ఎక్కడైనా సరే, ఆ డ్రాలో ఎక్కడైనా సరే గల్లా పెట్టి ఉంటుంది కదా, ఆ పెట్టి దగ్గర కనిపించకుండా మీరు పెట్టడం అనేది చాలా మంచిది. ఇంకా ఇంట్లో అంటారా, మీరు మనీ పర్సులో మీరు మాత్రమే ఆ మనీ పర్సును ఉపయోగిస్తారు, ఇంకెవరు చూడకూడదని అనుకున్న వాళ్ళు లోపల సీక్రెట్ జిప్ లాకర్స్ కూడా ఉంటాయి కదా, అలాంటి మనీ పర్సులో అయినా సరే మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా బీరువాలో, మీరు మనీ అనేది మేము బీరువాలో పెట్టి మేము రొటేషన్ కోసం ఉపయోగిస్తూ ఉన్నాము అని అనుకున్న వాళ్ళైనా సరే మీరు ఇలా బీరువాలో అయినా సరే పెట్టుకోవచ్చు. లేదంటారా, మీరు మొబైల్ యూజ్ చేస్తూ ఉంటారు కదండి, అందులో మొబైల్కి వెనకాల ఒక కవర్ వేసుకుంటాం మనం సేఫ్టీ కోసం. ఆ కవర్కిను మొబైల్కి మధ్యలో అయినా సరే ఈ నోటుని మీరు పెట్టచ్చు. ఎందువల్లంటే మీరు ఇప్పుడు కూడా క్యారీ చేస్తూ ఉంటారు, మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి మనీ అనేది ఇంకా అట్రాక్ట్ అవ్వడానికి చాలా మంచి అవకాశం అనేది ఉంటుందండి. ఇలా చేసే ముందు ఈ నోటుని ఫస్ట్ మీ అరచేతిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. అరచేతిలో పెట్టుకొని శ్రీం అనే మంత్రాన్ని, ఓం శ్రీం అనే మంత్రాన్ని ఒక 5 నిమిషాల పాటు అనుకొని మనీని నేను అట్రాక్ట్ చేయగలను, మనీ అట్రాక్ట్ చేసే అదృష్టం అనేది నాకు ఉంది అని మీరు ఒక పాజిటివ్గా అనుకోండి ఫ్రెండ్స్. అనుకున్న తర్వాత అప్పుడు ఆ మనీ పర్సులో పెట్టండి. ఇంకా ఇలా పెట్టిన నోటుని మీరు మళ్ళీ తీయాల్సిన అవసరం లేదండి, మీరు అది వాడాల్సిన అవసరం లేదు, ఖర్చు పెట్టకండి, అది మీ దగ్గరే ఉంచుకోండి ఫ్రెండ్స్. అందువల్ల మీరు 10 రూపీస్ నోటుతో అయినా సరే మీరు చేసుకోవచ్చు, 50 రూపీస్ నోటుతో అయినా సరే మీరు చేసుకోవచ్చు. అలా చేయటం వల్ల మనీ అనేది చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతుంది. మీకు 3 డేస్లోనే ఒక మంచి డిఫరెన్స్ అనేది కనిపిస్తుందండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నమస్తే.